రైట్. ఎంజీరావు గారు, నెహ్రూ 61వ వర్ధన్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూనే నెహ్రూ తప్పుల వల్లే పాక్లో ఉగ్రవాదం పెరిగిందని, పీఓకే సమస్య నెహ్రూ వల్లే వచ్చిందని ప్రధాని మోదీ కామెంట్ చేశారు. మరోవైపు నెహ్రూ వల్లే భారత్ ప్రస్తుతం ఇంత గొప్పగా ఉందని, నెహ్రూ పేరు చెరపడం మోదీకి అసాధ్యమని కాంగ్రెస్ అంటోంది. అసలు ఏది నిజం అనేది చరిత్రలో మాత్రమే దాగి ఉన్న అంశం. ఇది చాలా సున్నితమైన, వివాదాస్పదమైన అంశం. మోదీ ఆరోపిస్తూ ఉన్నట్టు నాడు పటేల్ మాట నెహ్రూ విని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదా? పాక్లో టెర్రరిజం పెరగడానికి నెహ్రూ నిర్లక్ష్యమే కారణమా? అసలు వాస్తవం ఏంటి, చరిత్ర ఏంటి? ఇదండి, నిన్న ఇది చాలా పెద్ద వివాదాస్పద అంశం. దీన్ని టచ్ చేయడానికి ఎవరు సాహసం చేయరు. ఇప్పుడు నేను ఒకటే ముందు నేను చెప్పగలుగుతున్నాను, అదేంటంటే ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ నెహ్రూ, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ పటేల్, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఆర్ఎస్ఎస్, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ మోడీ, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ నెహ్రూ. నేను ఎవ్వరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. చరిత్రలో మీరు అడిగినట్టు చరిత్రలో ఏమి దాగుందో కరెక్ట్గా మీ ముందు ప్రజెంట్ చేస్తాను. అది ఎవరు కరెక్టో మీరే నిర్ణయించుకోండి. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్. యాక్చువల్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ డిస్ప్యూటబుల్ ఇష్యూస్. బట్ నేను సాహసం చేస్తున్నా, చరిత్రలో ఏం దాగుంది. నేను ఒక్కటే చెప్పదలుచు, నిన్న 61వ వర్ధంతి దినం నెహ్రూ గారిది, మాజీ ప్రధాని. కాబట్టి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ఒక పక్కన, ఇంకొక పక్కన ఆయన ఏమన్నారంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఇష్యూ ఇలా ఉండడానికి కారకుడు నెహ్రూ అని ఈ వెయిల్డ్ క్రిటిసిజం అంటారు. ఒక తెరచాటు పరోక్షంగా ఆయన చెప్పాడనమాట. పీఓకేని అప్పుడే ఆక్యుపై చేసుకుంటే అయిపోను, పటేల్ గారు మాట ఉంటే అయిపోను, అసలు యుద్ధాన్ని ఎందుకు ఆపాలి, యుఎన్ఓలోకి ఎందుకు వెళ్ళాలి, నెహ్రూ అసలు యుఎన్ఓకి ఇష్యూని ఎందుకు తీసుకెళ్ళడం, మొత్తం కాశ్మీర్ని ఆక్యుపై చేయకుండా, లేకపోతే ఇప్పుడు ఏ గొడవ లేకుండా ఇంకా బాగుంది కదా భారతదేశం అని ఈయన విమర్శిస్తున్నారు. బట్ ఏంటంటే చరిత్రలో ఏమి దాగి ఉంది, చరిత్రలో ఏమి దాగి ఉందనడానికి నేను కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకుంటున్నా. అవేంటంటే కేఎం కరియప్ప, ఈయన మొట్టమొదటి ఆర్మీ జనరల్ ఇండియాకి, వన్ ఆఫ్ ది బెస్ట్ జనరల్ అండి. అది ఫీల్డ్ మార్షల్ అంటారు. ఆ యొక్క అత్యున్నతమైన బిరుదు. తర్వాత 1971 యుద్ధం సాధించిన మానిక్ షా గారికి అది ఇందిరాగాంధీ ఇచ్చింది. అంత పెద్ద అత్యున్నతమైన జనరల్ అండి. తర్వాత జనరల్ చౌదరిని కూడా మనం అలాగే చెప్తాం, ముగ్గురు. ఇప్పుడు కేఎం కరియప్ప గారి మాటలు ఒకటి, అదేవిధంగా ద గ్రేట్ గాంధీ అండ్ హిజ్ మెసేజ్ టు ద వరల్డ్ అని లూయిస్ ఫిషర్ ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ ఆధారంగానే మనకి అటెన్బరో మూవీ తీశారు, 7 ఆస్కార్లు కూడా వచ్చినాయి. అది చాలా అత్యున్నతమైన బుక్ అండి అది. ఆ బుక్లో ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి, గాంధీ ఆటోబయోగ్రఫీలో ఉన్న ఆధారాలను బట్టి, 1948లో ఉన్న ఫ్యాక్ట్స్, భారతదేశ విభజన జరిగిన చట్టం వివరణ, జమ్మూ కాశ్మీర్ హిస్టరీ, అదేవిధంగా ఖుష్వంత్ సింగ్ గారి నోవెలు ఇండియా ద ట్రైన్ టు ద పాకిస్తాన్ అనే ఒక నోవెల్లో అద్భుతంగా ఆయన చిత్రీకరణ చేశారు. వన్ ఆఫ్ ది ట్రై ఆఫ్ ది ఇంగ్లీష్ లిటరేచర్స్ అండి. ఇలాంటి వాళ్ళ చారిత్రక ఆధారాలన్నీ తీసుకుని, నెహ్రూ మాటలు, వల్లభాయ్ పటేల్ మాటలు అన్నీ తీసుకుని మీకు ఈరోజు ప్రజెంట్ చేస్తున్నా. అసలు ఏంటి విషయం ఏంటి? నిన్న నరేంద్ర గారు, మోడీ గారు మాట్లాడింది అబద్ధమా నిజమా? మన భారత ప్రభుత్వం ప్రజలను ఏం చేస్తుంది, అసలు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ నేతలు ఏంటి, కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కూడా అంటుంది. నిన్నే కాంగ్రెస్ అంది నెహ్రూ గారి వారసత్వం ఎవరు చెరపలేనిది, మోడీ గారు మీరు చెరిపిన చెరపనిది, అంత గొప్ప వారసత్వం మన ప్రజాస్వామ్యం అయిందే, నెహ్రూ ఈజ్ నెహ్రూవే, ఆయన కంపారిజన్ కాదని కాంగ్రెస్ చెప్తుంది. ఏదనేది ఈ చరిత్రలో ఇన్ని బుక్కుల నుంచి మీ ముందు పెడుతున్నా, మీరే నిర్ణయించుకోండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధం 2025 మే 7 నుంచి 10 దాకా జరిగితే 10ని ఎందుకు కాల్పులు విరమణ చేశారు? ఇది ఒక మిస్టరీ. మే 10న భారత సైన్యం త్రివిధ దళాలు అద్భుతమైన విజయాన్ని సాధించేటట్టుంది. పీఓకే లాక్కోవడానికి వెళ్ళబోయేదాన్ని ఎందుకు యుద్ధ విరమణ చేశారు? ఇట్ ఇస్ ఎ మిస్టరీ క్వశ్చన్. వాజ్పేయి ఎందుకు మోడీ గారు ఆపేశారు? బట్ ఇదే మోడీ గారు పీఓకేని 1948లో ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నారు. బట్ ఇది అందుకనే పహల్గామ్కు సంబంధించిన ఇది భారత పార్లమెంటు ప్రత్యేక సెషన్ పెట్టమని అడుగుతుంది కాంగ్రెస్. మిస్టరీ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఇప్పుడు 1948 దగ్గరికి వెళ్దాం. 1947-48కి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. కానీ భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది అక్టోబర్ 22. అంటే కేవలం స్వతంత్రం వచ్చిన తర్వాత 77 రోజులకి యుద్ధం మొదలైంది. అంటే పిల్లోడు పుట్టిన తర్వాత వెంటనే యుద్ధం మొదలైంది. వాడు యుద్ధం చేయగలుగుతాడా? ఈరోజు భారత పాకిస్తాన్ల యుద్ధం 77 సంవత్సరాల స్వతంత్ర భారత ప్రభుత్వం చేస్తుంది. ఇంకా అదే పని మనకి. కానీ 1947-48లో స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే భరతమాత పుట్టింది, కొత్తగా పుట్టింది 1500 సంవత్సరాల తర్వాత, పరాయి పాలన తర్వాత 1500 సంవత్సరాల పాటు పరాయి పాలన తర్వాత పుట్టింది 1947 ఆగస్టు 15.
పుట్టిన 67 రోజులకు యుద్ధం మొదలైంది. నవజాత శిశువు యుద్ధం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ యుద్ధం ఇప్పుడు 4 రోజుల యుద్ధమే, కానీ అప్పుడు సంవత్సరం 4 నెలల యుద్ధం జరిగింది. అప్పటికే యుద్ధ విరమణకు ముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 వంతులు మనం ఆక్యుపై చేసుకున్నాం, అది కూడా ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్ వ్యాలీ. ఆ టైంలో అక్కడ ఒక సంస్థానంగా ఉన్న హరిసింగ్తో మనం సంతకం పెట్టించుకోగలుగుతాం యాక్సెషన్ టు ఇండియా అని. అది భారత ప్రభుత్వానికి అంగీకరించి ఇండియాలో కలిపాడు అనేది పెద్ద విషయం. అక్కడ రాయబారం ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన మనవడు ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా, ఏది ప్రస్తుత జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి, షేక్ అబ్దుల్లా కొడుకు ఈ అబ్దుల్లా. చూడండి, 3వ తరం ఇప్పుడు అక్కడ ఉంది. వీళ్ళు మనకే అంగీకరించారు, ముస్లిం పాలకులైన. అది పెద్ద విజయం. అప్పుడే పుట్టిన నవజాత శిశువుకి అది ఒక్కటే పని కాదు యుద్ధం చేయడం. ఇప్పుడు ఖుష్వంత్ సింగ్ గారు నోవెల్లో చెప్పినట్టు భారత పాకిస్తాన్ల మధ్య మత కలహాల వల్ల, జిన్నా పాలిటిక్స్ వల్ల, బ్రిటిష్ వాడు వల్ల మన భారత ప్రభుత్వానికి ప్రత్యేకించి ఆర్మీ ఉన్నా ఆర్మీ మీద కంట్రోల్ లేదు. ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. ఇప్పుడు త్రివిధ దళాలు మోడీ గారి మాట ఉంటాయి, కానీ అప్పుడున్న త్రివిధ దళాలకి ఇంకా చాలామంది ఆఫీసర్స్ హెడ్లు బ్రిటిష్ వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు, ఇంకా ఆర్మీ మనకు పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. స్వతంత్రం వచ్చాక ఇంకా పూర్తిగా ఎలక్షన్ జరగలేదు, ఇండిపెండెంట్ తాత్కాలిక గవర్నమెంట్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇంతటి విపత్కర పరిస్థితిలో మనం యుద్ధం చేస్తున్నాం. త్రివిధ దళాల మీద పూర్తి ఆధిపత్యం లేదు. అటువైపు పాకిస్తానీ ఆర్మీకి జనరల్గా బ్రిటిష్ వాడు ఉన్నాడు, జిన్నా ఉన్నారు. రెండో విషయం, పాకిస్తాన్కి అమెరికా, బ్రిటన్ను తెర వెనక ప్రోద్బలం చేస్తున్నాయి, ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి, భయంకరంగా సపోర్ట్ చేస్తున్నాయి. భారత ప్రభుత్వం త్రివిధ దళాల మీద ఆధిపత్యం లేదు, ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. కానీ ఇదే సమయంలో గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో అజమాయిషి భారత ప్రభుత్వానికి రాలేదు. ఇంకా సంస్థానాలు 562 సంస్థానాలని ఇదే వల్లభాయ్ పటేల్ గారు ఆక్యుపై చేసుకుంటున్నారు, ఒక్కోదాన్ని. అందులో 3 చాలా ప్రధానం. హైదరాబాదు, ఇక్కడ గుజరాత్ దగ్గర ఒకటిని, జమ్మూ అండ్ కాశ్మీర్, మిగిలిన ఈజీగా కలిసిపోతాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మత కలహాల వల్ల అటు ఈస్ట్ పాకిస్తాన్ ఇటువైపు, అటు వెస్ట్ పాకిస్తాన్ 2 వైపులా మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ అటు ఇటు వెళుతున్నారు. వాళ్ళని ఎవరు సర్దుతారు? ఒక పక్కనేమో బీహార్లో మత కలహాలు, యూపీలో మత కలహాలు, ఈస్ట్ బెంగాల్లో మత కలహాలు, మొత్తం ఇంకా జమ్మూ అండ్ కాశ్మీరు, ఈ హర్యానా, ఇది సట్లెజ్ నది, ఈ ప్రాంతాలు చూస్తే ఇంకా అంత రక్తం. దీన్ని సర్దాలా, యుద్ధం చేయాలా? అప్పటికే 1 year 4 months అయిపోయింది యుద్ధం జరిగి. ఏం చేయాలి? ఇంకా కంట్రోల్ లేదు. అప్పుడే పుట్టింది ఫుడ్ సమస్య, ఘోరమైన సమస్య. ఇంకా బ్రిటన్, ఫ్రాన్స్లు దానికి మొత్తం కాశ్మీర్ దానికి ఇచ్చేద్దామని సపోర్టు. ఇదండి ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ఒక్కరోజు ముందుకు తీసుకెళ్ళాం. ఒక్కటే అడుగుతున్నా, వల్లభాయ్ పటేల్ గారు ఈజ్ ఎ నేషనలిస్ట్, ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ ది గాంధీ నెహ్రూలు ఏం చెప్తే అది వింటారు. అది తూచా తప్పక గాంధీ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఇది చరిత్రలో మనం డిస్టోర్ట్ చేసిన ఫ్యాక్ట్స్ మాత్రమే. రెండో విషయం ఏంటంటే, జనరల్ కరియప్ప మాటల్లో కూడా సీజ్ ఫైర్ అనేది నాకు ఇష్టం లేదు సైనికుడుగా, కానీ ఆ టైంలో నెహ్రూ తీసుకున్న డిసిషన్ నేను సమర్థిస్తాను. ఎందుకంటే యుద్ధం ఇంకా ప్రొలాంగ్ అవుతే భారతదేశంలో వేరే సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి, నేషనల్ భద్రత ఇంపార్టెంట్ అని చెప్పారు. ఆయన ఒకటే మాట చెప్పారు, ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి తీసుకునే డిసిషన్ కలెక్టివ్గా ఫ్యూచర్ను ఆధారపడి ఉంటుంది. ఆ తాత్కాలికంగా మిగిలిన వాళ్ళందరూ దాన్ని ఆలోచిస్తారు. ఈరోజు 1948 అంటే 77 సంవత్సరాల వెనక్కి వెళ్ళి తప్పుల నుంచే అవకాశం ఈ జనరేషన్కి ఎవరిచ్చారు? మన ముత్తాత గారు తప్పు చేశారని ఇప్పుడు ఈ జనరేషన్ అంటామా? ఈ కోర్టు మనం ఈరోజు వేసుకుంటాం, 3 తరాల వెనక లేదు, చెప్పులు లేవు, ఆ తరాన్ని నిందించకూడదు. మనకు రక్త మాంసాలు ఇచ్చి ఏదో మనకు ఒక అస్తిత్వాన్ని ఇచ్చారు, దాన్నే కాపాడుకోవాలి. భారతదేశం, నేను ఒకటే చెప్తున్నా, 1500 సంవత్సరాల తర్వాత భారతీయుల్ని ఏలుకోవడం మొదలుపెట్టిన 67 రోజులకు యుద్ధం, ఒక సంవత్సరం 44 నెలల యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధం ట్రాప్లో ఇరుక్కుంటామా? బ్రిటన్, ఫ్రాన్స్ని ఎదిరించే శక్తి ఉందా? ఈరోజు ట్రంప్ గారు మాట్లాడితే మనం ఆయన మాట్లాడిన మాటలకి సరిగ్గా సమాధానం చెప్పలేక మౌనం వహిస్తూ ఆయన ప్రెజర్కు లొంగుతూ ఇండియా, ఎందుకంటే న్యూక్లియర్ వారు, ఇదంతా లొంగుతూ యుద్ధాన్ని విరమించేసాం. ఎందుకు విరమించామో భారత జాతికి ఇప్పుడు మనం చెప్పలేని పరిస్థితుల్లో 1948 కోసం మనం మాట్లాడవచ్చా? ఇది ఖుష్వంత్ సింగ్ గారి మాటల్లో, కేఎం మున్షీ గారి మాటల్లో, లూయిస్ ఫిషర్ గారి బుక్కులు ఆధారం చేసుకుని ఈ చరిత్ర అంతా తీసుకుని చెప్తున్నా. ఇంకొక చిన్న కథ చెప్పి చిన్నది ముగిస్తా. ఇదే కేఎం కరియప్ప గారు అటు భారత పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించి మహాత్మా గాంధీ ముందుకొచ్చి ఒక మాట అడుగుతారని. ఏమాట అంటే, యు ఆర్ అపోస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్, అహింసని ప్రబోధిస్తావు భగవంతుడా నువ్వు.
అని కాళ్ళు పట్టుకుని, ఎందుకంటే అది మహాత్మా గాంధీ, ఐన్స్టీనే వంగుతాడు ఆయన ముందు. ఓకే, ఇలాంటి ఆయన దగ్గరికి వచ్చి కేఎం కరియప్ప గారు ఒక మాట అడుగుతారన్నమాట. మహాత్మా, నువ్వు అసలు చెంప మీద కొడితే చెంప చూపించమంటావు, అదేంటి? పాకిస్తాన్ యుద్ధానికి వస్తే నువ్వు వెళ్ళి యుద్ధం చేయమన్నావు ఏంటి? నాకు అర్థం అవుతలే నువ్వు అహింసాత్మకం అని. కాంగ్రెస్ అనేది యుద్ధానికి ఫేవర్. అప్పుడు నెహ్రూ గాంధీలు ఫేవరు, వల్లభాయ్ పటేల్ ఫేమల్. వల్లభాయ్ పటేలు నెహ్రూ గారికి, మీరు వల్లభాయ్ పటేలు నెహ్రూ ఒకటి కాదనుకుంటే గాంధీ కంట్రోల్ చేశారు, కరెక్టే. గాంధీ 1948 మీరు January 13 చనిపోయిన తర్వాత వల్లభాయ్ పటేలు నెహ్రూ వల్లభాయ్ పటేల్ 1957లో చనిపోయే వరకు, అంటే సుమారు 9 సంవత్సరాల పాటు నెహ్రూ వల్లభాయ్ పటేల్ కలిసి పనిచేశారు. వాళ్ళ మధ్య విభేదాలు రాలేదు. ఎందుకు? గాంధీ అంతమైన తర్వాత కూడా 9 సంవత్సరాల పాటు వల్లభాయ్ పటేలు నెహ్రూ క్యాబినెట్లో పనిచేశారు, హోమ్ మినిస్టర్గా అండ్ ప్రైమ్ మినిస్టర్గా. ఎందుకు వివాదం రాలేదు? చరిత్రలో మనం ఎందుకు డిస్టోర్ట్ చేయాలి? దీస్ ఆర్ ది మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. వీ షుడ్ నాట్ డిస్టోర్ట్ ది హిస్టరీ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్. మనం చరిత్రలో, నేను ఒక్కటే లాస్ట్ పదాన్ని ముగిస్తున్నా, భారతదేశంలో స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఎవరైనా, ఇంక్లూడ్ సావర్కర్, గాడ్సే, గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సంఘ హీరోస్, అన్సంఘ హీరోస్, హీరోయిన్స్ ఎవరైనా, వాళ్ళని మనం విమర్శించే శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక సినిమాలో వివిధ మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి, విలన్ పాత్ర ఎవరి పాత్ర పోషిస్తేనే సినిమా తయారైనట్టు. ఆ స్వతంత్రోద్యమం, భారత స్వతంత్రంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం అనేది వేలాది మంది హీరోలు, మనకు తెలిసిన హీరోలు, తెలియని వాళ్ళు ఒక్క పాత్ర పోషిస్తే భారతదేశం వచ్చింది. ఈరోజు కూర్చుని భారతదేశంలో అప్పుడు లక్ష్మీబాయిది, మహారాణా ప్రతాప్ ఎలా తీసుకుంటే బాగుండు, పృథ్వీరాజ్ చౌహాన్ ఎలా తీసుకుంటే బాగుండు, వాళ్ళు వెన్నుపోటు పొడిచేశారు, ఇది చేసేశారు, తర్వాత గాంధీ ఎలా చేశారు, గాడ్సే ఎలా చేశారు, సావర్కర్ ఎలా చేశారని రాహుల్ గాంధీ అసలు అనడానికి లేదు. అదేవిధంగా మోడీ గారు, వల్లభాయ్ పటేల్ వీళ్ళ మధ్యన వివాదం ఉందని అనడానికి లేదు. రాహుల్ గాంధీ, అదేవిధంగా మోడీ, మీరు చరిత్రలోకి వెళ్ళి కొట్టుకోకండి, మీరు వాస్తవంలో నిలబడండి. వాస్తవాన్ని భారతదేశం నుంచి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళండి. వాళ్ళు ఏదో భారతదేశానికి స్వేచ్ఛావాయువులు ఇచ్చారు, ఆ పరిస్థితిలో మీకు ఏ డిసిషన్ తీసుకోవాలో మీరెవరు? ఆ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, అది కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు భారతదేశం ఇలా ఉంది. మీ చేతిలో మంచి భారతదేశాన్ని పెట్టారు, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను పెట్టారు. దానికి ముందుకు తీసుకెళ్ళండి రాహుల్ గాంధీ గారు, మోడీ గారు. మీ చరిత్రలో మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ల కోసం మాత్రం చరిత్రలోకి వెళ్ళి, చరిత్రలో మహాపురుషులు, వాళ్ళు ఎవరైనా మహాపురుషులు. ఎందుకంటే వాళ్ళు తమ స్వార్థాన్ని పక్కన పెట్టి కొంతలో కొంతైనా భారతదేశానికి అంకితం చేశారు. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇట్స్ ఎ న్యూ ఇండియా. ఈ యుద్ధం తర్వాత మన న్యూ ఇండియాని మానసికంగా చూడాలి, చారిత్రక పరంగా చూడాలి. కేవలం న్యూ ఇండియా అంటే ఏ టెక్నాలజీలు కాదండి, చరిత్రను కూడా డిస్టోర్ట్ చేయొచ్చు. ఇట్స్ ఏ సజీవ సంస్కృతి. మహాత్మా గాంధీ, వివేకానంద, ఓకే, గొప్ప గొప్ప తత్వవేత్తలు, ఋషులు నడిపించిన ఈ భారతదేశం చరిత్రలోకి వెళ్ళి మీరు క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టవద్దు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న భారతీయులకి చరిత్రను తెలియజేయండి. అది తప్ప రైట్ అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేగాని చరిత్రలోకి వెళ్ళి మీరు మాత్రం తిట్టుకునే అవకాశం మాత్రం ఇక్కడ భారతీయులు ఎవరు ఇక్కడ కోరుకోవడం.